హైదరాబాద్లో మిలాదున్ నబీ ర్యాలీ ప్రారంభమైంది. మక్కా మసీద్లో జాహుర్ ప్రార్థన అనంతరం ర్యాలీ మొదలైంది. మిలాదున్ నబీ మక్కా మసీద్, చార్మినార్ మీదుగా గుల్జార్ హౌస్, పతర్ఘటి, మదీనా బిల్డింగ్, సలార్జంగ్ మ్యూజియం, మంచి మీర్ ఆలం, ఏతేబార్ చౌక్, మొగల్పురా, ఓల్డ్ వోల్టా నుంచి హోటల్ వరకు కొనసాగనుంది. అలాగే ఫలక్నామా, మిస్రీగుంజ్ ప్రాంతాల నుంచి ర్యాలీలు ప్రారంభమయ్యాయి. ఊరేగింపు మార్గాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ చేశారు. ఓల్డ్ సిటీలోని చారిత్రక ప్రదేశాల సందర్శన మూసివేశారు. ర్యాలీ జరిగే ప్రాంతాల్లో షాపులను మూసివేశారు. ర్యాలీ నేపథ్యంలో 3000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు చర్యలను పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. మిలాదున్ నబీ ర్యాలీకి సంబంధించిన డీటెయిల్స్ రాంప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. రాంప్రసాద్, సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ర్యాలీ జరుగుతుంది? ఎస్ చంద్రిక, మనం చూస్తే ఈరోజు మిలాద్ ఉన్ నబీ ర్యాలీ అయితే ప్రారంభం కాబోతుంది. మరికొద్దిసేపట్లోనే ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినార్ పక్కనే గల మక్కా మసీద్ నుంచి అయితే ఈ యొక్క ర్యాలీని ఇటు ముస్లిం సంబంధించినటువంటి కుల పెద్దలు ప్రారంభించబోతా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ర్యాలీ కోసం చేసినటువంటి ఏర్పాట్లను మనం ఒకసారి గమనించవచ్చు. ఎందుకంటే ఇటు హైదరాబాద్లోని చాలా ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు మక్కా మసీద్ వరకు అయితే ఇటు ముస్లింలు భారీగా తరలిరావడం జరిగింది. ఈరోజు నిర్వహించేటువంటి ర్యాలీలో కూడా ఇటు వేలాదిగా అయితే ఇటు ముస్లిం కుల సభ్యులు కానీ ఇటు వాళ్ళందరూ కూడా పాల్గొనబోతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఈ ప్రాంతం మొత్తం కూడా ఇటు ఈరోజు ర్యాలీలో పాల్గొనేటువంటి యొక్క భక్తులతోటే ఇటు నిండిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెల 5వ తేదీన ఇటు ముస్లిం ప్రవక్త అయిన తన జన్మదినాన్ని పురస్కరించుకొని అయితే ఈరోజు ప్రత్యేకంగా ఇటు ర్యాలీని అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ర్యాలీ మొత్తం కూడా ఇక్కడ మనం చూస్తే చార్మినార్, ఇక్కడ హుస్సేన్, మనం మక్కా మసీద్ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ ర్యాలీ అయితే మొగల్పురా వరకు కూడా కొనసాగనుంది. ముఖ్యంగా ఇక్కడ మక్కా మసీద్ వద్ద ప్రారంభమయ్యేటువంటి యొక్క ర్యాలీ చార్మినార్ మీదుగా అయితే ఇటు గుల్జార్ హౌస్, అదేవిధంగా పత్తర్ఘటి, అంతేకాకుండా ఇటు మదీనా బిల్డింగ్, అంతేకాకుండా ఇటు సాలార్జంగ్ మ్యూజియం, మీరాలం మండి, ఏతేబార్ చౌక్, మొగల్పురా, ఓల్టా హోటల్ వరకు కూడా ఈ యొక్క ర్యాలీ కొనసాగనుంది. మనం చూస్తే ఇదే సమయంలో ఇక్కడ మనం మక్కా మసీద్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా మరికొన్ని ర్యాలీలు కూడా ప్రారంభమవుతున్నాయి. మనం చూస్తే ఇటు ఫలక్నామా, మిస్రీగంజ్ ప్రాంతాల నుంచి కూడా ఇటు ర్యాలీలు అయితే ప్రారంభం కాబోతా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ముస్లిం కుల మత పెద్దలు అయితే ఇక్కడ చాలామంది కూడా పాల్గొని మరికొద్ది సేపట్లోనే ఈ ర్యాలీని ప్రారంభించబోతా ఉన్నారు. ఇక్కడ భారీగా ఇటు ప్రజలు వస్తారనే ముందు అంచనాతో అయితే పోలీసులు భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ నేతృత్వంలో అయితే ఇక్కడ సుమారు 3000 మంది పోలీసులను కూడా భద్రత ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు, ఈ ర్యాలీలో పాల్గొనేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే పోలీసు అధికారులు అడుగడుగునా కూడా భద్రత కల్పించడంతో పాటు ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే ర్యాలీ జరగనున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా ట్రాఫిక్ డైవర్షన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు వివిధ భారీ వాహనాలన్నీ కూడా ఇక్కడ ర్యాలీలో భాగంగా పాల్గొనబోతున్న క్రమంలో ఈ రోడ్లపై ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా ఇప్పటికే మనం చూస్తే ఇటు ఈస్ట్ జోన్ సంబంధించినటువంటి ట్రాఫిక్ అధికారులు ప్రత్యేకంగా పలు డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తే మిలాద్ ఉన్ నబీ ఈ యొక్క ర్యాలీ సందర్భంగా అయితే ఇటు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ప్రముఖ చారిత్రాత్మక ప్రాంతాలైనటువంటి చార్మినార్ కానీ, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చారిత్రక ప్రదేశాలన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ ర్యాలీ అనంతరం అయితే మనం చూడవచ్చు ఈ మొత్తం ర్యాలీలో పాల్గొనేటువంటి ప్రజలందరూ కూడా ఇటు చార్మినార్ మీదుగా అయితే మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతా ఉన్నారు. ఇటు మక్కా మసీద్లో మధ్యాహ్నం 1 గంటకు ఏదైతే జుహూర్ ప్రార్థన పూర్తయిందో, ప్రార్థన పూర్తయిన అనంతరం ఇటు సంబంధించినటువంటి మత పెద్దలందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రారంభ సంకేతంగా అయితే ఏర్పాటు చేసినటువంటి ఒక భారీ ఫ్లాగ్ ను కూడా ఇప్పటికే మనం చూస్తున్నాం. ఫ్లాగ్ ను ప్రారంభిస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. ఫ్లాగ్ ఏదైతే ఫ్లాగ్ ఊపిన అనంతరం ఇక్కడ నుంచి ర్యాలీ అయితే ప్రారంభం కాబోతా ఉంది. మనం ఒకసారి ఆ దృశ్యాలన్నింటినీ కూడా V6 స్క్రీన్ పై అయితే ఎక్స్క్లూజివ్ గా చూడవచ్చు. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం అనేది చాలా ముస్లింలకు పవిత్రమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే ముస్లింలకు సంబంధించినటువంటి ప్రవక్త జన్మదినాన్ని సందర్భంగా అయితే ప్రత్యేకత అయితే ఈ యొక్క ర్యాలీని కూడా చేసుకుంటున్న క్రమంలో ఈ ర్యాలీలో ద్విచక్ర వాహనాలతో పాటు అదేవిధంగా 4 వీలర్స్ భారీ సంఖ్యలో పాల్గొంటాయి. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకైతే హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ప్రజలు వచ్చి చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఇప్పుడు మనం ఇక్కడ సమావేశంలో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను కూడా చూడవచ్చు. ఎందుకంటే 1 గంటకు నమాజ్ పూర్తయిన అనంతరం ప్రారంభించాల్సి ఉండగా ఈ యొక్క ర్యాలీని పర్యవేక్షించేందుకు, ర్యాలీలో పాల్గొనేందుకు అయితే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా ఇప్పటికే ఇక్కడికి వచ్చి చేరుకోవడం జరిగింది. చార్మినార్ వద్ద అయితే ప్రత్యేకంగా పోలీసులు కూడా వారికి శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రత్యేకంగా అక్కడ ఒక స్టేజ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ యొక్క ర్యాలీకి
సంబంధించినటువంటి ఫ్లాగ్ ను మనం చూడవచ్చు. మక్కా మసీద్ లో ఇటు ప్రార్థన పూర్తయిన అనంతరం అయితే ఇప్పుడే ర్యాలీకి సంబంధించినటువంటి జెండాను కూడా ప్రారంభిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే వాహనాలన్నీ కూడా చూస్తున్నాం. వాహనాలకు కూడా జెండాలు పెట్టుకొని ఇక్కడ చాలా మంది ఇటు ముస్లిం మతస్థులు అయితే ఇక్కడికి వచ్చున్నారు. వీరందరూ కూడా మరి కాసేపట్లోనే ర్యాలీలో ఒకరికొకరు అయితే ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఏదైతే ర్యాలీ జరిగేటువంటి ప్రాంతం ఉందో ఈ ప్రాంతం మొత్తం కూడా దుకాణ సముదాయాలను మూసివేయడం జరిగింది. ఎందుకంటే ఇటు దుకాణాలలో ఉండే రద్దీ కారణంగా ర్యాలీకి కొంత ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉండడంతో అయితే ఇటు అధికారులు షాపులన్నింటినీ కూడా క్లోజ్ చేపియడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ప్రాంతం అంతా కూడా ఇటు చార్మినార్ నుంచి అదేవిధంగా మనం చూస్తే మక్కా మసీద్ వరకు ఈ ప్రాంతం అంతా కూడా ఇటు ముస్లింలు అయితే ఈ యొక్క ప్రత్యేక ర్యాలీలో పాల్గొనేందుకు ప్రత్యేకమైనటువంటి జెండాలను పట్టుకొని అయితే ఇటు ర్యాలీలో పాల్గొనేందుకు భారీగా తరలి రావడం జరిగింది. ఇటు ఒకవైపు ఇటు ప్రార్థనలు, మరొక వైపు ర్యాలీ కార్యక్రమంతో అయితే ఈ కార్యక్రమం ముగిస్తున్న క్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇటు ముస్లిం మత పెద్దలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చేటువంటి భక్తులందరి కోసం ప్రత్యేకంగా పలు ప్రాంతాలలో కూడా ఏదైతే ధర్నా మనకు ర్యాలీ జరుగుతుందో ర్యాలీ జరిగేటువంటి అన్ని ప్రాంతాలలో కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఇటు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో వచ్చిన వారందరూ కూడా ఇటు అన్నదానం చేసుకోవడంతో పాటు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఇటు ముస్లింలతో పాటు హిందువులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు ప్రతిసారి కూడా ఇటు హిందూ పండుగలలో కూడా ఇటు ముస్లింలంతా కలిసి మత సామరస్యానికి ప్రతీకగా అయితే అన్ని పండుగలను జరుపుకున్న క్రమంలో అదే స్థాయిలో ఈ యొక్క మిలాద్ ఉన్ నబీకి సంబంధించినటువంటి ర్యాలీని కూడా మరికొద్ది సేపట్లోనే ప్రారంభించిన క్రమంలో ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొనేందుకైతే భారీగా తరలి వచ్చినటువంటి పరిస్థితి మక్కా మసీద్ చార్మినార్ వద్ద కొనసాగుతుంది. చంద్రిక.